హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ ఇది పూరికి అలాగే చపాతీకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. చూడండి, ఇక్కడైతే నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి, చిన్నది. దాంట్లోకి 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ అయితే వేస్తున్నాను. అయితే ఈ కాలీఫ్లవర్ని ఇలా పెద్ద పెద్దగా పువ్వులుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రెసిపీని మనమైతే కుక్కర్లో వండుతున్నాము. మరి చిన్నగా కట్ చేసుకున్నారంటే అవి ముక్కలుగా విరిగిపోతూ ఉంటుంది కదా. అందుకని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఫుల్గా నీళ్లు పోసేసుకొని అందులోకే 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత అందులోకి అయితే కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఉడికించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్లోంచి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుందండి. ఇందులోకే ఒక 5-6 కాజులను అయితే వేసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. ఉంటే వేసుకోండి. గ్రేవీ మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకున్నారంటే ఇవి మనకు మంచిగా మెత్తగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అలాగే కాజులు. ఈలోపు కాలీఫ్లవర్ ముక్కలు అయితే ఉడికిపోయాయి చూడండి. మరీ ఎక్కువగా సాఫ్ట్గా చేసుకోవద్దు. కొంచెం ఒక 5 మినిట్స్ పాటు అలా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి ఇందులో ఉన్న పురుగు గుడ్లు అవన్నీ ఉంటాయి కదండి. డస్ట్ పార్టికల్స్ ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా టమాటా మిశ్రమం అంతా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఇందులోకే మళ్ళీ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకుంటే మనకు కర్రీలో తినేటప్పుడు బాగుంటుందండి. ఆయిల్లో ముందుగానే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్కి మారుతూ ఉంటాయి కలుపుతుంటేనే. ఇంక ఈ టైంలో ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంక ఈ టమాటా మిశ్రమం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లోకి మళ్ళీ ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకే 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, అదంతా కూడా వేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కాజులు వేసుకున్న పేస్ట్ అనమాట. ఇది కూడా వేసుకొని ఇంకా ఈ పేస్ట్ని మాత్రం నూనెలో మంచిగా మగ్గించుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఈ మసాలా గ్రేవీని అయితే ఉడికించాలండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకైతే మనము మసాలా పొడులన్నీ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అలాగే పెప్పర్ పొడి కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టీ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుందండి ఈ గ్రేవీలో. ఈ పొడులన్నీ వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మంచిగా కలిసేలాగా అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఈ మసాలా ముద్దను బాగా ఉడికించాలి.
పూరీకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా చేస్తే చాలా ఇష్టం. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించారంటే చూడండి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేరుతూ ఉంటుంది. ఇంక ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మసాలా అంతా కూడా ఈ కాలీఫ్లవర్ ముక్కలకు పట్టుకునే విధంగా బాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మగ్గించాలి. ఇంకా తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్, మనము టమాటో ప్యూరీ పట్టిన మిక్సీ జార్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి అయితే పోసానండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ, అలాగే మీరు ఎంత మసాలా వేసుకున్నారో చూసుకొని అందుకు తగ్గట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇంకా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా పడుతుంది అనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించారంటే మనకు చాలా త్వరగా ఈ మసాలా కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ టైం ఇలా చేశారంటే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. అయితే జాబ్ చేసేవాళ్ళు హడావిడిగా పొద్దున టిఫిన్కి ఏం చేసుకోవాలి అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా బాగుంటుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుందండి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నారంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా అంతే అండి. చూడండి 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీస్తే మన కర్రీ అయితే ఇలా ఉంది. మరి వాటరీగా ఉంటే ఇంకాసేపు స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మరి కాస్త దగ్గరికి రానిచ్చారంటే ఇంకంతే అండి. టేస్టీ టేస్టీ కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కావాలంటే ఇందులో మీరు వేరే వెజిటబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆలు అయినా, క్యారెట్ అయినా, ఇలా ఏదైనా కాంబినేషన్ లాగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ ప్లెయిన్గా ఓన్లీ కాలీఫ్లవర్ తోటే చేశాను. చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా ఉంటుందో నా కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.